లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప ఈ ఉదయకాల సమయం మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం 4వ లైన్ నుండి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం 4వ లైన్ నుండి మనం చదువుకుందాం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, దేవుడు ఎవరినైతే విమోచిస్తారో, మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు ఎవరినైతే విమోచిస్తాడో, విమోచన అంటే విడుదల, ఎవరినైతే విడిపిస్తాడో వారు పాటలు పాడుచు సియోనుకు తిరిగి వస్తారంట. సియోను అంటే దేవుని సన్నిధి. పాటలు పాడుతూ వారు దేవుని సన్నిధిలోనికి వస్తారంట. వాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే, వారి తలల మీద నిత్యానందం ఉంటుందంట. చూడండి, ఒక వ్యక్తికి దేవుడు విడుదలిచ్చినప్పుడు, ఒక వ్యక్తికి దేవుడు సంతోషం ఇచ్చినప్పుడు, ఆ సమస్యల్లో నుండి విడిపించినప్పుడు, ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు విడిపించినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడయ్యా అంటే, విమోచించబడతాడు, విడుదలను పొందుతాడు, ఆ పరిస్థితుల్లో నుండి విడిపించబడతాడు. చూడండి, చాలామంది ప్రజలు బలహీనతలో ఉండి, మా కోసం ప్రార్థన చేయండి అమ్మా, దేవుడు ఈ సమస్యల గుండా మమ్మల్ని తీసుకెళ్తున్నాడు, ఈ పరిస్థితిలో నుండి మాకు విడుదల ఇవ్వాలి, ప్రార్థన చేయండి అంటారు. చాలామంది కుటుంబాల్లో సమాధానం ఎగిరిపోయి, మా కుటుంబాలకి సమాధానం కావాలమ్మా, ఈ పరిస్థితుల నుండి దేవుడు మమ్మల్ని విడిపించాలి, ఈ కష్టతరమైన పరిస్థితులు మేము ఎదుర్కోలేకపోతున్నాం, మాకు విడుదల కావాలమ్మా, మా కోసం ప్రార్థన చేయండి అంటారు. చూడండి, సంఘంలో చాలామంది అవసరతల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. బలహీనుల కొరకు ప్రార్థన చేస్తాం, వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థన చేస్తాం, సమస్యల్లో ఉన్నవారి కోసం ప్రార్థన చేస్తాం, విడిపోయిన కుటుంబాలు కట్టబడటం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు చాలా కుటుంబాల నుండి విడిపించాడు. ఆ సమస్యల్లో నుండి విడిపించాడు, ఇబ్బందుల్లో నుండి విడిపించాడు, బాధల్లో నుండి విడిపించాడు, బలహీనతల్లో నుండి విడిపించాడు. దేవుడు ఒక వ్యక్తిని అలా బాధల్లో నుండి, సమస్యల్లో నుండి, బలహీనతల్లో నుండి విడిపించినప్పుడు వాళ్ళు విడుదల పొందిన వ్యక్తులు ఎలా ఉంటారయ్యా అంటే, దేవుడు విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకు తిరిగి వస్తారంట. ఎవరికైనా ఆనందం కలిగినప్పుడు, ఎవరి హృదయంలోనైనా సంతోషం కలిగినప్పుడు వారు పాటలు పాడుతూ దేవుని సన్నిధిలోనికి రావాలి. చూడండి, వాళ్ళు పాటలు పాడుచు సియోనుకు తిరిగి వస్తారంట. వారి తలల మీద నిత్యానందం ఉంటుందంట. చూడండి, బాధలు వచ్చినప్పుడేమో తలలు పట్టుకుని ఏడుస్తారు, బాధల నుండి విడుదల పొందినప్పుడేమో తలల మీద నిత్యానందం ఉంటుంది, ముఖంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. చూడండి, వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. అంత మాత్రమే కాదండి, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. హల్లెలూయా. ఒక వ్యక్తికి దేవుడు విడుదల ఇస్తే, ఒక వ్యక్తికి దేవుడు విమోచన ఇస్తే, ఆ పరిస్థితిలో నుండి ఒక వ్యక్తిని దేవుడు విడిపిస్తే వారి దుఃఖం ఎగిరిపోతుందండి, వారి నిట్టూర్పు ఎగిరిపోతుందండి. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు దుఃఖంలో ఉన్నావా? ఎవరు ఆదరించేవారు లేరని నిట్టూర్పు విడుస్తూ ఉన్నావా? నాకెవరున్నారయ్యా, నాకెవరు సహాయం చేస్తారు అని కన్నీటి వలయంలో కూరుకుపోయి ఉన్నావా?
అయితే నీకు ఒక శుభవార్త, నువ్వు దేవుని పాదాలు పట్టుకోగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు విడుదల ఇస్తారు, నిన్ను విమోచిస్తారు అని గనక నీవు నమ్మగలిగితే ఆయన నీ హృదయంలో ఉన్న దుఃఖం ఎగిరిపోయేటట్టు చేస్తాడు. నీ మనస్సులో ఉన్న ఆ నిట్టూర్పు, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, ఆ ఒంటరితనం అది ఎగిరిపోయేటట్లు దేవుడు చేస్తాడు. అంత మాత్రమే కాదు, నీకు ఆనందాన్ని దేవుడిస్తాడు. అంత మాత్రమే కాదు, నీ తల మీద నిత్యానందం ఉండేటట్లు దేవుడు సహాయం చేస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని, ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను విడిపిస్తాడని నమ్మాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ సమస్యల్లో నుండి నీకు విడుదలిస్తాడని నమ్మాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు ఉన్నటువంటి పరిస్థితులన్నిటిలో నుండి నిన్ను విమోచింపగలడని నమ్మాలి. నువ్వు నమ్మి ఆయన దగ్గరకు రాగలిగితే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత దుఃఖంలో నువ్వు కూరుకుపోయి ఉన్నా, ఈ పరిస్థితిలో నుండి మమ్మల్ని ఎవరు విడిపించగలరు అని గనక నువ్వు వేదన పడుతూ ఉంటే, నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే చాలు, ఆయన ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు, నీకు నిత్యానందాన్ని ఇస్తాడు, నీ కుటుంబంలో ఉన్న దుఃఖము ఎగిరిపోయేటట్లు చేస్తాడు, నీ కుటుంబంలో ఆనంద సంతోషాలు నివసించేటట్లు దేవుడు నీకు సహాయం చేస్తాడు. నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు దుఃఖాన్ని ఆనందంగా మార్చే దేవుడు అండి, కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీ కుటుంబ పరిస్థితులు బాగోక బలహీనతలతో పీడించబడుతూ ఈ సమస్యలో నుండి మాకు ఎవరు విడుదల ఇవ్వగలరు అని ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో నిట్టూర్పు విడుస్తూ ఉన్నావా? అయితే నువ్వు దేవుని నమ్ము, ఆయన నీకు ఖచ్చితంగా విడుదలిస్తాడు. ఆయన విమోచించే దేవుడు, విడుదల ఇచ్చే దేవుడు, ఆనందంతో సంతోషంతో నీ కుటుంబాన్ని నింపే దేవుడు. యేసుక్రీస్తును నువ్వు సంపూర్ణంగా నమ్మగలుగుతున్నావా? నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుని కార్యం చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని బైబిల్ తెలియజేస్తుంది. ఆయన విడిపించగలడని నువ్వు నమ్మితే, నీకు సంతోషం ఇవ్వగలడని నువ్వు నమ్మితే, నీ కుటుంబంలో ఆనందాన్ని ఆయన ఇవ్వగలడని నువ్వు నమ్మితే, ఆయన పాదాలు పట్టుకో, రహస్యంగా దేవుని దగ్గర కూర్చో. యేసు ప్రభువా, నా కుటుంబంలో ఉన్న ఈ సమస్య నుండి నాకు విడుదలివ్వు, నా శరీరంలో ఉన్న ఈ రోగం నుండి నాకు విడుదలివ్వు, నాకున్న బలహీనత నుండి నువ్వు నాకు విడుదలివ్వు అని గనక నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను విమోచిస్తాడు, నీకు విడుదలిస్తాడు, నీ నోటిని నవ్వుతో నింపుతాడు, నీ నోట పాటలు ఉంచుతాడు, ఆనంద సంతోషాలు నీ కుటుంబాన్ని ఏలుబడి చేసేటట్లు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని మాటలు వింటూ ఉన్నావా? ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఖచ్చితంగా దేవుడు నీ దుఃఖము, నీ నిట్టూర్పు ఎగిరిపోయేటట్లు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ మంచి ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు వింటూ ఉన్నారో, ఎంతమంది అయితే నాయన దుఃఖంలో, నిట్టూర్పులో వేదన చెందుతూ ఉన్నారో, ఈ ఉదయకాల సమయం వారి దుఃఖము ఎగిరిపోవునుగాక, వారి నిట్టూర్పు ఎగిరిపోవునుగాక అయ్యా, వారికి ఉన్న సమస్యలు ఎగిరిపోవునుగాక, వారికి ఉన్న పరిస్థితులన్నిటి నుండి వారికి విడుదల కలుగునుగాక, వారందరూ విమోచింపబడుదురుగాక. మీరిచ్చే సంతోషం, మీరిచ్చే ఆనందం వారి కుటుంబాలను ఏలుబడి చేయునుగాక. అట్టి కృపను, దీవెనను ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. ఈ ఉదయకాల సమయం స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నామయ్యా. కూలి పనులకు వెళ్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నామయ్యా. మంచి వ్యాపారాలు చేస్తున్న పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. పాడి పంటలు, పశువులు కలిగిన పిల్లల్ని మీ చేతుల్లో పెడుతున్నాం. వ్యవసాయం చేస్తున్న పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. అందరికీ నీ కృప, కాపుదల, క్షేమం, దీవెన మీరు దయచేయండి. ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలతో, దీవెనలతో నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు నింపి నడిపించమని, వారి కుటుంబాల్లో ఉన్న దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోవునుగాక.
ఆనందం వారి కుటుంబాలను ఏలుబడి చేయనుగాక. నిత్యానందం వారి కుటుంబాల మీద వారి తలల మీదకి దిగొచ్చునుగాక. ఈ వాక్యపు వాగ్దానాలన్నీ నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి మీరు దయచేయమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.